చాణక్యనీతి అధ్యాయం 5 గురువు జీవిత దారి చూపించే వెలుగు. గురువు అనేది కేవలం బ్యారదు కాదు. గురువు అనేది ప్రభావం. మనకు ఏదైనా నేర్పిన వ్యక్తి, అది చిన్న జ్ఞానం కావచ్చు, పెద్ద విజ్ఞానం కావచ్చు, ఒక అలవాటైనా కావచ్చు, లేక ఒక మంచి ఆలోచనైనా కావచ్చు, నేర్పే శక్తి ఉన్నవాడు గురువు. నిజమైన గురువు పుస్తకాల్లోని అధ్యాయాలను మాత్రమే చదివించే వ్యక్తి కాదు. జీవిత పాఠాలను, విలువలను, బాధ్యతలను, ధైర్యాన్ని, గౌరవాన్ని, సమయాన్ని ఎలా అర్థం చేసుకోవాలో నేర్పే వ్యక్తి. గురువులు మనలోని అంధకారాన్ని తొలగించి దారిని చూపించే వెలుగులాంటివారు. మనకి మనం అయ్యే ప్రయాణంలో ఎన్నో చోట్ల తడబడతాం, తప్పుతాము. కాని ఆ తప్పులను ఎలా గుర్తించాలి, ఎలా సరిదిద్దాలి, ఎలా ముందుకు సాగాలి అనేది చెప్పే వ్యక్తులే నిజమైన గురువులు. జీవితంలో ఎవరైనా మీలో మార్పు తీసుకొస్తే, మీ ఆలోచనలను మార్చితే, మీలోని మంచి గుణాలను బయటకు తీస్తే, మీ లక్ష్యాలను గుర్తుచేస్తే, మీ ధైర్యాన్ని పెంచితే, వారు మన యాత్రలో వచ్చిన గొప్పవరం. మన జీవితంలో ప్రతి గొప్ప మార్పుకు ఎక్కడో ఒక చోట ఒక గురువు కారణం. అందుకే గురువు అంటే నడిపించే వ్యక్తి కాదు, నడవడానికి ఆత్మవిశ్వాసం ఇచ్చే వ్యక్తి. గుణాలు నిజమైన సంపద. మనిషి జీవితంలో నిజంగా విలువైనది సంపాదన కాదు, చేతిలో ఉన్న డబ్బు కాదు, సొమ్ము కాదు, రూపం, స్థాయి, పదవి కూడా కాదు. మనిషిని నిజంగా నిలబెట్టేది గుణాలు, ప్రవర్తన, నిజాయితీ, కర్మ. ఇవే మనిషికి కనిపించని సంపద. ఎవరూ దోచుకోలేని, ఎవరూ కోల్పోవలేని, ఎప్పటికీ తగ్గపోని సంపద. ధనం అనేది పరిస్థితులపై ఆధారపడినది. ఈరోజుంది, రేపు ఉండకపోవచ్చు. కాని గుణాలు మనిషిని శాశ్వతంగా నిలబెట్టతాయి. మంచి ప్రవర్తన మనసులను గెలుచుకుంటుంది. మంచి మాటలు గౌరవాన్ని తెస్తాయి. మంచి కర్మ జీవితాన్ని మలుస్తుంది. ధనమిచ్చేది భోగం మాత్రమే, కాని గుణాలు ఇచ్చేది గౌరవం, నమ్మకం, కీర్తి. మనిషి కర్మదారిలో నడిస్తే దారులు స్వయంగా తెరుచుకుంటాయి. కర్మను నమ్మినవాడికి భవిష్యత్తు ఎప్పుడూ ఖాళీగా ఉండదు. నిజమైన గుర్తింపు, నిజమైన కీర్తి చదివి కాదు, జీవించి సంపాదించాలి. శాస్త్రాలు చదివి జ్ఞానం వస్తుంది కాని, ఆ జ్ఞానం ప్రవర్తనలోకి వస్తేనే అది విలువ పొందుతుంది. చరిత్ర ఏమి చెబుతోంది? ధనవంతులు అనేక మంది ఉన్నారు, కాని గుర్తింపు పొందినవారు గుణవంతులు. కాలం ధనాన్ని చెరిపేస్తుంది, కాని గుణాన్ని చిరస్థాయిగా నిలబెడుతుంది. అందుకే నిజమైన సంపద అని అంటారు. గుణాలు. భయం కాదు, ధైర్యమే గెలిపిస్తుంది. జీవితంలో భయం ఉండటం తప్పు కాదు. భయం మనలో ఉన్న జాగ్రత్తను గుర్తుచేస్తుంది. కాని భయం వెనక్కు లాగుతుంది. ధైర్యం ముందుకు నెడుతుంది. ప్రతి మనిషిలో భయముంటుంది. గెలవలేమో అన్న భయం, తప్పిపోతుందేమో అన్న భయం, అందరూ మాట్లాడతారేమో అన్న భయం, ప్రయత్నం ఫలితమివ్వకపోతుందేమో అన్న భయం. కాని ధైర్యం అందరూ ఉపయోగించరు. అందుకే గెలిచేది కొద్దిమంది మాత్రమే. సంకటాలు వచ్చినప్పుడు పారిపోవడం చాలా సులువు. ఎవరైనా పారిపోగలరు. కాని ఎదుర్కోవడమే కష్టం. ఎదుర్కోగానే మనశ్శక్తి పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, సహనం పెరుగుతుంది, మనస్సు కఠినమవుతుంది, మనల్ని మనమే గుర్తుపడతాం. సమస్యను చూసి వెనక్కు తిరిగినవారికి కథ ముగుస్తుంది. కాని సమస్యను ఎదుర్కొన్నవారికి కథ మొదలవుతుంది. చరిత్రలో నిలిచినవారు, విజయాన్ని సొంతం చేసుకున్నవారు, ప్రజలను ప్రేరేపించినవారు, వారందరూ ఒకే రహస్యం చెబుతారు: ధైర్యం. ధైర్యం ఉన్నవారే తమ భయాన్ని జయిస్తారు. ధైర్యం ఉన్నవారే మార్గం లేని చోట మార్గం సృష్టిస్తారు. ధైర్యం ఉన్నవారే ప్రపంచాన్ని మార్చుతారు. భయపడని మనిషి గొప్పవాడు కాదు, భయాన్ని జయించిన మనిషి గొప్పవాడు. ఎందుకంటే విజయం భయాల తరువాత ఉంది, ధైర్యం అక్కడికి తీసుకెళ్తుంది. విజయం ప్రయత్నం ఉన్నచోటే జన్మిస్తుంది. విజయం అనేది అదృష్టం కలిసిరావడమే కాదు, అనేక తప్పిదాలు, కష్టాలు, నిరాకరణలు, విమర్శలు, ఒంటరితనం మరియు ఎవరు చూడని శ్రమల సమాహారం. మనిషి పడిపోయినప్పుడు లేవడం నేర్చుకుంటేనే విజయం వస్తుంది. గెలవడం ఒక క్షణం, కాని ఆ క్షణం వరకు నడిచిన మార్గం సంవత్సరాల శ్రమ. గమ్యం చిన్నదైనా, పెద్దదైనా, విజయం ఎప్పుడూ ప్రయత్నం ఉన్నచోటే జన్మిస్తుంది. ప్రయత్నం ఆగితే విజయం కూడా ఆగుతుంది. ప్రయత్నం ఉన్నచోటే ఆశ ఉంటుంది, ఆశ ఉన్నచోటే దారులు ఉంటాయి, దారులు ఉన్నచోటే విజయాలు పుడతాయి. సామర్థ్యం ప్రయత్నం ఇచ్చే శక్తి.
మనిషి జన్మిస్తాడు సామర్థ్యంతో కాదు, కాని సామర్థ్యం పెంచుకుంటాడు. విద్య, అనుభవం, తప్పిదాలు, అభ్యాసం వీటంతా సామర్థ్యాన్ని తయారుచేసే ఆయుధాలు. ప్రతిభ పుట్టుకతో రావచ్చు కాని సామర్థ్యం ప్రయత్నంతో మాత్రమే వస్తుంది. ఎవరు ఎంత దూరం వెళ్తారో వారి శక్తి కాదు, వారు ఎంతగా ప్రయత్నిస్తారన్నదే నిర్ణయిస్తుంది. సామర్థ్యం ఉన్నవారు అవకాశాలను వెతుకుతారు. ఆ అవకాశాల ద్వారా ప్రపంచం కూడా వారిని వెతుకుతుంది. స్నేహం, మనసు గుర్తించే బంధం. స్నేహం మాటలతో కాదు, మనసుతో జరుగుతుంది. సంతోష సమయంలో చుట్టూ చాలామంది ఉంటారు కాని కష్టం వచ్చినప్పుడు పక్కన నిలబడే వ్యక్తే నిజమైన స్నేహితుడు. నిజమైన స్నేహం ధరతో కాదు, విలువతో ఉంటుంది. స్నేహం మనిషి జీవితంలో బలం కూడా, దిక్సూచి కూడా. నిజమైన స్నేహం మనిషిని పైకి లేపుతుంది, అహంకారాన్ని కాదు, స్వభావాన్ని పెంచుతుంది. శత్రువు, మనల్ని బలంగా మార్చేవాడు. శత్రువు అనేది ఎప్పుడూ నాశనం చేసే వ్యక్తి కాదు. కొన్ని సందర్భాల్లో శత్రువు మనలోని దౌర్బల్యాన్ని గుర్తుచేస్తాడు, మనలోని లోపాన్ని చూపిస్తాడు. శత్రువుల వల్లే మనం తెలివిగా, జాగ్రత్తగా, బలంగా మారుతాము. కాబట్టి శత్రువును ద్వేషించాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకోవాలి, అతను మన పురోగతికి అవసరమైన పరీక్ష. పరీక్ష కఠినంగా ఉంటే ఫలితం ఘనంగా ఉంటుంది. మానసిక శక్తి అజేయమైన ఆయుధం. శరీర బలం ఒక హద్దు వరకే ఉంటుంది. కాని మనసు బలముంటే మనిషి అసాధ్యాన్ని కూడా సాధ్యం చేస్తాడు. నిజమైన యుద్ధం బయట కాదు, మనసులో జరుగుతుంది. ఆలోచనలు బలం ఇస్తాయి, నిర్ణయాలు దిశ ఇస్తాయి, సహనం గెలుపు ఇస్తుంది. ప్రపంచంలో గొప్ప విజయాలు మొదట మనసులోనే గెలిచినవైనవి. మనసు బలంగా ఉంటే సమస్యలు కూడా చిన్నగా కనిపిస్తాయి. మనసు మనిషి ప్రపంచాన్ని తీర్చిదిద్దేది. మనసు ఎలా ఉంటే ప్రపంచం అలానే కనిపిస్తుంది. అసంతృప్తి ఉన్నవారికి అన్నీ తక్కువగా కనిపిస్తాయి. కృతజ్ఞత ఉన్నవారికి అన్నీ విలువైనవిగా కనిపిస్తాయి. మనసు పరిశుభ్రమైతే శాంతి వస్తుంది, ధైర్యం వస్తుంది, స్పష్టత వస్తుంది. మనసే మన నిజమైన ప్రపంచం. మనసు దారి నిర్ణయిస్తే జీవితం దిశ నిర్ణయిస్తుంది. పిల్లల్లో పోలికలు కాదు, అవకాశాలు ఇవ్వాలి. ఒక్క గూటిలో పుట్టిన పక్షులు వేర్వేరు దిశల్లో ఎగురుతాయి. ఒకే మాతృక నుండి వచ్చిన పిల్లలు కూడా ఒకే విధంగా ఉండరాదు. వారి ఆసక్తి, వారి శక్తి, వారి దారి వీటే వారి భవిష్యత్తు నిర్ణయిస్తాయి. మనం ఒక్క పద్ధతిలో పాఠాలు, ఒత్తిడి మరియు పోలికలతో పిల్లలను బంధిస్తే వారిలోని ప్రత్యేకతను చంపేస్తాము. కాని మనం వారిలో ఆసక్తిని గౌరవిస్తే, చిన్న అవకాశాలను ఇచ్చి ప్రోత్సహిస్తే వారు సొంతంగా వెలుగులోకి వెళ్తారు. ఒక చిన్న ఉదాహరణ గుర్తుంచుకోండి. ఒక గ్రామంలో ఇద్దరు పిల్లలు పుస్తకాలతో స్నేహం చేసుకున్నారు. పెద్దవాడు కాయిన శాస్త్రాలు, లెక్కలు మాత్రమే అర్థం చేసుకున్నాడు. రెండవవాడు చిత్రాలు, కథల ద్వారా నేర్చుకోవడంలో ఆసక్తి చూపించాడు. ఆ గ్రామంలోని గురువులు ఇద్దరినీ ఒకే విధంగా ప్రేరేపించడానికి ప్రయత్నించారు. కాని పెద్దవాడు భద్రమైన ఉద్యోగం సంపాదించాడనేది సరైన గమ్యం. కాని చిన్నవాడు తన స్వంత ఆసక్తిని అనుసరించి ఆ తరువాత ప్రపంచానికి తెలిసిన ఒక గొప్ప కళాకారుడు, రచయిత అయ్యాడు. అదే చిన్న ప్రయత్నం, ఆ అవకాశాలు, ఆ ప్రోత్సాహమే అతడిని తన స్వంత మార్గంలో ముందుకు నడిపించాయి. ఇది మనకు ఏమి చెబుతుంది అంటే, పిల్లలను పోల్చడం, ఒకరికొకరు సమానంగా ప్రవర్తించమని ఒత్తిడి ఇవ్వడం వారిలోని ప్రత్యేకతను అదృశ్యంగా చేస్తుంది. ప్రతి ఒక్కరూ సొంత ఆసక్తి, సామర్థ్యాన్ని గౌరవిస్తే చిన్న అవకాశం, చిన్న ప్రోత్సాహం, చిన్న చూపింపు కూడా వారి జీవితంలో అద్భుతమైన మార్పు తేవచ్చు. బలవంతంగా ఏదైనా చేయించవలసిన అవసరం లేదు. ప్రోత్సహించడం, గైడెన్స్ ఇవ్వడం, చిన్న అవకాశాలను అందించడం, ఈ చిన్న పనులు పెద్ద వ్యక్తిత్వాన్ని, గొప్పతనాన్ని తేవడంలో ముఖ్యమవుతాయి. మన జీవితం కూడా అలాగే ఉంది. ప్రతి మనిషి ప్రత్యేకతను గౌరవించండి, ప్రతి ప్రయత్నానికి విలువ ఇవ్వండి, ప్రతి ఆసక్తికి దారి చూపండి. బలవంతంగా కాదు, ప్రోత్సహించడం ద్వారా మాత్రమే గొప్పతనం పుట్టుతుంది. ప్రతి పిల్లలో తన స్వంత వెలుగు కనిపిస్తుంది. అది వెలిగితే కుటుంబం, సమాజం, దేశం కూడా వెలుగులోకి వస్తాయి. ఇన్పుట్ గొప్పగా ఉంటే అవుట్పుట్ కూడా గొప్పగా ఉంటుంది. మన జీవితంలో ఫలితం మనం పెట్టే ఇన్పుట్పై ఆధారపడి ఉంటుంది. ఎక్కువ కావాలి అనేవాడు ఆ కావాలని ఎక్కువ చేయాలి అనే ఆలోచనతో కలిపి ప్రయత్నించాలి. మట్టిలో మొక్క విత్తినప్పుడు
మనం దానికి సరైన నీరు, ధార్మికత మరియు ప్రేమ ఇస్తేనే పండు పెద్దగా, రుచిగా వస్తుంది. అదేవిధంగా మన జీవితంలో ఏదైనా విజయాన్ని ఆశిస్తున్నా మనం పెట్టే శ్రమ, సమయం, నిబద్ధత మరియు ప్రేమ ఇవి ఫలితాన్ని నిర్ణయిస్తాయి. ఒక చిన్న ఉదాహరణ గుర్తుంచుకోండి. ఒక యువకుడు సంగీతంలో ప్రతిభ కలిగినవాడు. అతనికి స్వరాలు, రాగాలు పట్ల అద్భుతమైన ఆసక్తి ఉంది. కాని మొదట్లో అతనికి గుర్తింపు రావడం లేదు. అనేక వారాల తర్వాత కూడా ప్రాక్టీస్ చేసేవాడు. అతనికి అందరికి దొరకడం, పేరును తెచ్చుకోవడం కాదు, కాని ప్రతిరోజూ 3 గంటల ప్రాక్టీస్ తప్పక చేశాడు. కొన్ని సంవత్సరాల తరువాత అతని శ్రమ, ప్రయత్నం, నిబద్ధత పండితిని ఇచ్చింది. అతను ప్రఖ్యాత సంగీత దర్శకుడు, సంగీతంలో పెద్ద గుర్తింపు పొందాడు. ఇది మనకు చెబుతుంది, ఇన్పుట్ గొప్పగా ఉంటే అవుట్పుట్ కూడా గొప్పగా ఉంటుంది. మనం నాకు ఫలితం కావాలి అనగానే ఏం చేయాలో కూడా స్పష్టంగా అనుకోవాలి. పని, శ్రమ, నిబద్ధత ఇవన్నీ కలిసినప్పుడు ఫలితం మన ముందే ఉంటుంది. ప్రయత్నం తగ్గితే ఫలితం కూడా తగ్గుతుంది. కాని ప్రయత్నం ఎక్కువ ఉంటే, శ్రమ ఎక్కువ చేస్తే ప్రతి అవరోధం, ప్రతి సమస్యను అధిగమించడం సులభం అవుతుంది. సంఘటనలు, ఫలితాలు, విజయాలు ఇవన్నీ ఒక్కసారిగా కాదు. మనం పెట్టే ప్రతి ఇన్పుట్, ప్రతి ప్రయత్నం క్రమంగా ఫలితాన్ని పుట్టిస్తుంది. మనం పెట్టే శ్రమ మన భవిష్యత్తు పండ్లు. మేము వాటిని సీరియస్గా, నిబద్ధతతో పెంచితే అవి మన జీవితంలో వెలుగులుగా, విజయాలుగా మారతాయి. ఆలస్యం అవకాశాల శత్రువు. అలసత్వం మన ముందున్న అవకాశాలను నశింపజేస్తుంది. అలసత్వం ఉన్నవాడు కలలతోనే జీవిస్తాడు. పెద్ద ఆలోచనలు, పెద్ద కలలు ఉంటాయి, కాని వాటిని నిజంగా పొందడం కోసం కృషి చేయడు. లక్ష్యం ఉన్నవాడు మాత్రం కృషి చేసి, పయనించి, ప్రతి చిన్న దశను జయించి ముందుకు వెళ్తాడు. ఒక ఉదాహరణ. ఒక యువతి చిత్రకళలో ప్రతిభ కలిగినది. ఆమెకు మంచి కలలు, గొప్ప ఆలోచనలు ఉన్నా ప్రతిరోజూ రేపు నేర్చుకుంటా, రేపు ప్రయత్నిస్తా అని ఆలస్యం చేస్తూ కాలం వృధా చేసింది. కొన్ని సంవత్సరాల తర్వాత సమాన ప్రతిభ కలిగిన ఆమె స్నేహితురాలు ప్రతిరోజూ ప్రాక్టీస్ చేసి ఆర్ట్ షోలలో, ఈలలో పేరు తెచ్చుకుంది. అదే సమయంలో యువతి తన ఆలస్యం కారణంగా ఆమె కలలను ఇంకా కలల స్థాయిలోనే ఉంచేసింది. చాణక్యుల మాటలంట్లు, రేపు చేస్తాను అంటే చాలాసార్లు ఎప్పుడూ జరగదు. నిజమైన విజయానికి ఇప్పుడే ప్రారంభించాలి. నిమిషం ఒక్కో, ప్రతి ప్రయత్నం, ప్రతి చర్య ఇవే మన భవిష్యత్తుకు మూలమని గుర్తుంచుకోవాలి. అలసత్వం వదిలి, ప్రతిరోజూ, ప్రతిక్షణం ప్రయత్నించే మనుషే చివరికి లక్ష్యానికి చేరతాడు. ఈ కథ మనకు చెబుతుంది, అవకాశాలను వదలకండి. ఇక్కడే, ఇప్పుడు మొదలెట్టే ధైర్యం, కృషి, నిబద్ధత మన కలలను వాస్తవంగా మార్చుతుంది. ప్రతి చిన్న ప్రయత్నం, ప్రతి ఒక్క క్రమం మన విజయంపైన మట్టివేసిన బలమైన పునాది. ఆలస్యం మన శత్రువు, కాని కృషి మనకు స్నేహితుడే. జీవిత పథం ఒంటరిగా. మనిషి జన్మిస్తాడు ఒంటరిగా, మరణిస్తాడు కూడా ఒంటరిగా. ఈ లోకంలో మనకు ఎవ్వరూ శాశ్వతంగా తోడుగా ఉండరు. కర్మ ఫలితాలు, ప్రయత్న ఫలితాలు కూడా చివరకు మనమే అనుభవించాలి. అందుకే నిజమైన బలం మనలోనే ఉంది. మన స్వయం నమ్మకం, మన ధైర్యం, మన ఆత్మవిశ్వాసం. ఒక ఉదాహరణ. ఒక యువకుడు తన చిన్న గ్రామం నుండి పెద్ద నగరానికి చదువుకు వసూలు కావాలని వచ్చాడు. కొత్త ప్రదేశం, కొత్త స్నేహితులు, కొత్త పోటీలు ఏదీ సులభం కాదు. మొదటి కొన్ని నెలల్లో అతను ఒంటరిగా కష్టపడతాడు. ఫలితం తక్కువగా వస్తుంది, మనసు నొప్పితో నిండిపోతుంది. కాని అతను నిరాశకు లోనవ్వలేదు. ప్రతిరోజు లేచి, ప్రతిరోజూ తన శక్తిని నిపుణంగా ఉపయోగించి, క్రమశిక్షణతో చదువుతున్నాడు. చివరికి అతను ఒక పెద్ద పోటీలో విజయం సాధించాడు, పేరు తెచ్చుకున్నాడు. అసలు పాణ్యమేమిటంటే, మన జీవితంలో ఎన్నో సమస్యలు, ఇబ్బందులు వస్తాయి, కాని వాటిని ఎదుర్కొనే శక్తి మనలోనే ఉంది. ఎవరు మన స్థానంలో కష్టపడలేరు, ఎవరు మన కర్మ ఫలితాన్ని తీసుకోలేరు. కాబట్టి ఎప్పుడు ఇతరుల మీద ఆధారపడకుండా మనల్ని మనమే నమ్మి, ప్రతి పని అత్యంత కృషి, నిబద్ధతతో చేయాలి. జీవిత పథం ఒంటరిగా అయినా మన స్వయం నమ్మకం, పట్టుదల, ధైర్యం మనను గమ్యానికి చేరుస్తాయి. ప్రతి సమస్యను ఎదుర్కొనే క్రమంలో మనశ్శక్తి పెరుగుతుంది, మనం బలవంతంగా మారతాం, చివరికి జీవితం మన చేతిలోనే విజయం సాధిస్తుంది. గుణం మనిషిని పైకి లేపుతుంది, పదవి లేపదు.
గుణం లేపుతుంది. ధనం లేపదు. కర్మ లేపుతుంది. నిజంగా మనం ఎన్ని సొగసైన పదవులు, సంపదలు సంపాదించినా మన వ్యక్తిత్వం, మన గుణాలు లేకపోతే అది మనల్ని పైకి తీసుకోలేవు. చాణక్యుడు చెబుతారు, గౌరవానికి మూలం గుణం. ఉదాహరణకు ఒక చిన్న గ్రామంలో ఉన్న రైతు విన్నాం. అతనికి పెద్ద స్థానం, ధన సంపత్తి ఏదీ లేదు. కాని అతని నిజాయితీ, కృషి, సహనం, సద్గుణాలు అందరికీ తెలియజేశాయి. సమీప గ్రామంలోని పెద్ద వ్యాపారి అతని గుణాలను గమనించి అతనికి పెద్ద అవకాశం ఇచ్చాడు. ఆ రైతు కఠిన ప్రయత్నం, మనోధైర్యం, నిష్ఠతో పనిచేసి చివరికి పెద్ద విజయాన్ని సాధించాడు. అతని గుణాల వల్లే పదవులు, గౌరవం, పేరు అన్నీ న్యాచురలీ వచ్చాయి. ఇది మనకు చూపించే పాఠమేమిటంటే, మనం పట్టు పెట్టాల్సినది మన గుణాలు, మన స్వభావం, మన కర్మ, మన నిజాయితీ. ఇవి మాత్రమే మనను నిజంగా పైకి తీసుకెళ్తాయి. ధనం, సంపత్తి, పదవి సహాయపడతాయి, కాని స్థిరమైన గుర్తింపు, గౌరవం, సత్కార్యం మన గుణాలే ఇస్తాయి. అందుకే ప్రతిరోజూ మనలో ఉన్న మంచి గుణాలను పెంపొందించుకోవాలి. జ్ఞానం, కర్మ, న్యాయం, ధైర్యం, సహనం ఇవన్నీ మన గుణాలు. ఇవి మన జీవితంలో స్థిరమైన విజయం మరియు గౌరవానికి రహస్యచ. ఏదైనా సాధించాలంటే విమర్శ నుండి నేర్చుకోవాలి. పొగడ్తలలో నిద్రపోవద్దు. మనపై విమర్శ చేసే వ్యక్తి శత్రువు కాదు. నిజానికి అతను మనలోని లోపాలను, అభివృద్ధి అవసరాలను చూపించే అద్దం. ప్రతి విమర్శలో ఒక పాణ్యముంటుంది, మనలో మెరుగ్గా మారాల్సిన దిక్సూచి. కాని మనం పొగడ్తలలో మునిగపోయే క్షణంలో అది మర్చిపోతాము. అందువల్ల మన వ్యక్తిత్వం, సామర్థ్యం స్థిరంగా ఎదగలేకపోతుంది. ఉదాహరణగా ఒక యువకుడు ఒక చిన్న కంపెనీలో ఉద్యోగం చేయడం మొదలుపెట్టాడు. అతనికి ప్రాజెక్ట్ పూర్తి చేయడంలో సమస్యలు వచ్చాయి. తన మేనేజర్ మొదట చిన్న విమర్శలు ఇచ్చాడు. మొదట యువకుడు బాధపడ్డాడు, కొంచెం విసిగపోయాడు. కాని ఆ విమర్శలను గమనించి తన లోపాలను అర్థం చేసుకుని కష్టపడుతూ మార్గాలను మార్చాడు. కొన్ని నెలల తర్వాత అదే మేనేజర్ అతని పనితీరు చూసి పొగడ్తలు చెప్పాడు. కాని ఈసారి యువకుడు కేవలం పొగడ్తలలో సంతృప్తి చెందలేదు. ఎందుకంటే అతనికి తెలుసు, నిజమైన అభివృద్ధి విమర్శల నుండి వస్తుంది. ఆ ప్రయత్నంతో అతను పెద్ద ప్రాజెక్ట్ లీడ్ అయ్యాడు మరియు తన కెరీర్లో అద్భుతమైన స్థాయిని చేరుకున్నాడు. ఇది మనకు చెబుతుంది, పొగడ్తలు మనకు సుఖాన్ని ఇస్తాయి, కాని నిజమైన శక్తి, నిజమైన పెరుగుదల విమర్శలలో దాగ ఉంటుంది. విమర్శను స్వీకరించి, దానిని పాఠంగా మార్చి, లోపాలను దూరం చేసి, ప్రయత్నం కొనసాగించేవారే నిజంగా విజయం సాధిస్తారు. అందుకే జీవితంలో పొగడ్తలలో నిద్రపోకండి, విమర్శలలో మేల్కొని ముందుకు సాగండి. ప్రతి విమర్శ మీకు మెరుగైన భవిష్యత్తు కోసం ఒక దారి చూపే దిక్సూచి. ముందుగా మన గుణాలను నెమ్మదిగా, స్థిరంగా పెంచడం ప్రారంభించాలి. సత్యం ఎన్ని నడచినా నిలిచేది ఇదే. సత్యం జీవనంలో ఒక అచంచల శిలా లాంటిది. అది బాధపడొచ్చు, కష్టాలను తగులుకోవచ్చు, విమర్శలు ఎదుర్కోవచ్చు, కాని ఎప్పుడూ ఓడిపోదు. ఎందుకంటే సత్యం నిలిచే చోటే ధర్మం నిలుస్తుంది, నిజమైన బలం అక్కడే ఏర్పడుతుంది. సత్యాన్ని అనుసరించేవారు లోపాలకు, ఇబ్బందులకు లోబడినా చివరికి జయాన్ని అందుకుంటారు. ఉదాహరణకి ఒక సాధారణ రైతు తన పొలాల్లో నిజాయితీగా కృషి చేసేవాడు. అతను ఎప్పుడూ సుశ్రావ్యం, అసత్య మార్గాలను ఎంచుకోలేదు. కొన్ని సంవత్సరాలు పొలంలో పెస్ట్స్, వర్షల సమస్యలు, పొడవైన ఎడారి పరిస్థితులు అతన్ని ఎదుర్కొన్నాయి. పక్కన ఉన్న రైతులు చిట్టి మార్గాలు, మోసం చేయడం, నష్టాన్ని కాపాడుకునే షార్ట్కట్స్ కోసం ప్రయత్నించారు. కాని చివరికి నిజాయితీతో, సత్యముతో పనిచేసిన రైతు మాత్రమే మోసపోవడం రాకుండా, ఫలితంగా అతని పొలంలో సుసంపన్నమైన ఫ్స్ వచ్చాయి. అందరూ అతన్ని ఆదర్శంగా చూశారు. అతని పేరు గ్రామంలో మిగిలిపోయింది. ఈ కథ మనకు చెబుతుంది, సత్యం ఎల్లప్పుడూ మనిషిని లోపలనుంచి బలపరుస్తుంది. సత్యానికి షార్ట్కట్స్ ఉండవు, కాని దీని ఫలితం శాశ్వతం. మనం ఎంత కష్టం ఎదుర్కొన్నా, ఎన్ని సవాళ్లు వస్తున్నా, సత్యం అనుసరించేవారే చివరికి గెలుస్తారు. కాబట్టి జీవితంలో ఎప్పుడూ సత్యాన్ని విడవకండి, నిజాయితీతో జీవించండి. ఎందుకంటే అది మాత్రమే మీకు నిజమైన గౌరవం, శాంతి మరియు విజయాన్ని ఇస్తుంది. నెగటివ్ని పాజిటివ్గా మార్చేవాడే విజేత. ప్రపంచంలో ప్రతిదానిలో ఒక అవకాశం దాగ ఉంటుంది. ప్రతి సమస్య, ప్రతి విమర్శ, ప్రతి నెగటివ్ పరిస్థితి
మన ఎదుగుదలకు ఒక అవకాశం మాత్రమే. నిన్ను దిగదోడే, తగ్గించే, ఎల్లప్పుడూ విమర్శించే వాళ్ళుంటే అది బాధించవచ్చు, మనసు మురికివేయవచ్చు. కాని నిజానికి ఇది ఒక సంకేతం మాత్రమే. నీవు వారికంటే పైకి వెళ్తున్నావు, నీవు ఎదుగుతున్నావు. ఉదాహరణగా ఒక యువుడు ఉంది. అతను స్కూల్లో ప్రతిభావంతుడు, కాని తరచు పిల్లలు అతన్ని చిన్నగా చూపించడానికి ప్రయత్నించేవారు. మొదట అతను కోపం, బాధతో గుట్టపడుతూనే ఉండేవాడు. కాని ఒకరోజు అతను నిర్ణయించుకున్నాడు, వారిని వినకుండా ప్రతి విమర్శను నేర్చుకునే అవకాశంగా తీసుకుంటాను. అతను ప్రతి విమర్శలో తన లోపాలను గుర్తించబడ్డాడు, ప్రతి నెగటివ్ పరిస్థితిని తన బలంగా మార్చాడు. కష్ట సమయంలో కూడా అతను అధైర్యం చూపకుండా శ్రమ చేయడం కొనసాగించాడు. కొద్ది కాలం తర్వాత అదే పిల్లలు అతనికి అభిమానిగా మారిపోయారు. అతని విజయాన్ని చూసి ప్రేరణ పొందారు. ఈ కథ మనకు చెబుతుంది, సత్యమిదే, నెగటివ్ను పాజిటివ్గా మార్చే వ్యక్తి మాత్రమే నిజంగా విజేత. ప్రతి సమస్యను, ప్రతి అడ్డంకిని, ప్రతి విమర్శను ఎదుర్కొని దానిని బలంగా మార్చినవాడు మాత్రమే చివరికి పైకి చేరతాడు. సమస్యలలో కూర్చుని నిరాశ చెందేవాడు స్నేహితులు, పరిసరాల మాత్రమే తగ్గుతాడు. కాని సమస్యలను అవకాశంగా మార్చి ముందుకు నడిచినవాడు తన జీవితం, కీర్తి, గౌరవం, విజయాన్ని సొంతం చేసుకుంటాడు. అందుకే గుర్తుంచుకో, ప్రతి నెగటివ్లో పాజిటివ్ ఉంది. ఆ పాజిటివ్ను చూసి దానిని అనుసరించేవాడు మాత్రమే నిజంగా గెలుస్తాడు. చాణక్య నీతి అధ్యాయం 6. జంతువుల నుండి జీవన పాఠాలు. సమయం, ధైర్యం మరియు స్వీయ నియంత్రణ. చాణక్యుడు చెబుతున్నట్టు, మనం ఎల్లప్పుడూ ఏదైనా నేర్చుకునే అవకాశం కోల్పోకూడదు. జంతువుల నుండి కూడా జీవిత పాఠాలు పొందవచ్చు. ఉదాహరణకు, సింహం మనకు ఒక గొప్ప పాఠం ఇస్తుంది. ఏ పని చేయాలంటే, అది చిన్నదైనా, పెద్దదైనా, మన మొత్తం శక్తితో, పూర్తి దృఢ సంకల్పంతో చేయాలి. ఒకసారి ప్రయత్నించిన తర్వాతే ఫలితం వస్తుంది. మోటివేషనల్ స్టోరీ. ఒక చిన్న గ్రామంలో ఒక యువకుడు తాడులు కోసి అమ్ముకోవడానికి ప్రయత్నించాడు. మొదట అది సులభంగా అనిపించింది కాని అతను తన శక్తి, శ్రద్ధతో ప్రతి తాడు సరిగ్గా కత్తిరించాడు. అన్ని దిక్కుల నుండి పూర్తి శ్రద్ధ పెట్టాడు. కొన్ని నెలల తర్వాత అతని కష్టానికి ఫలితం వచ్చి అతను స్థానిక మార్కెట్లో ప్రతిష్ఠిత వ్యాపారి అయ్యాడు. ఇదే శ్రద్ధ, కృషి మరియు పూర్తి నిబద్ధత సింహం నుండి మనకు నేర్పే పాఠం. బగులా నుండి పాఠం: ప్యాషన్, ధైర్యం మరియు స్వీయ నియంత్రణ. బగులా ఒక పాదంపై నిలబడి, శాంతంగా, పూర్తిగా కేంద్రీకృతమై, ఒక చిన్న చేప కోసం ఎదురుచూస్తుంది. ఇది మనకు చెబుతోంది, లక్ష్యానికి కేంద్రీకృతమై, అన్ని వికారాలను దూరంగా ఉంచి, శక్తిని ఒక్కదానిపై పెట్టాలి. మోటివేషనల్ స్టోరీ. ఒక స్టూడెంట్ తన ఎంట్రన్స్ పరీక్ష కోసం ప్రతిరోజూ 5 గంటలు కేంద్రీకృతమై చదివాడు. అతనికి బయట ప్రపంచం, సోషల్ మీడియా, స్నేహితుల ఆటలతో విఘాతముండేది. కాని అతను బగులాలాగా కేంద్రీకృతమై ప్రతి శక్తిని పరీక్షపై పెట్టాడు. ఫలితం: అతను టాప్ ర్యాంక్ సాధించాడు. కేవలం ప్రయత్నం మాత్రమే కాదు, ఫోకస్ కూడా విజయం కోసం ముఖ్యమని ఇది చూపిస్తుంది. కోడి నుండి పాఠం: సమయానికి లేచేరు, ప్రతి పని కోసం సిద్ధంగా ఉండటం. ఉదాహరణకు, కోడి ప్రతిరోజూ బ్రహ్మ ముహూర్తిలో లేచి తన పని చేస్తుంది. దినచర్య సక్రమంగా కొనసాగుతుంది. ఇది మనకు చెబుతోంది, ప్రతిరోజూ పాజిటివ్ ఎనర్జీతో, సమయానికి లేచి, సిద్ధంగా ఉండాలి. మోటివేషనల్ స్టోరీ. ఒక యువతి ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు లేచి యోగా మరియు స్టడీ ప్లాన్ను ఫాలో అయింది. మొదట అది కష్టం అనిపించింది, కాని ఒక నెలలోనే ఆమె రోజంతా ఉత్సాహంగా, సానుకూలంగా ఉండగలిగింది. ఆమె విద్యలో, ఫిట్నెస్లో మరియు మానసిక శాంతిలో అభివృద్ధి సాధించింది. కివి పక్షి నుండి పాఠం: సేవ్ చేయడం, జాగ్రత్తగా ఉండడం మరియు ఎవరిమీద త్వరగా పెట్టకపోవడం. సమయానుసారంగా వస్తువులు సేకరించడం, ఆదా చేయడం మన భవిష్యత్తుకు బలంగా ఉంటుంది. మోటివేషనల్ స్టోరీ. ఒక యువకుడు తన చిన్న డబ్బును ప్రతి నెలా కొద్దిగా ఆదా చేయడం మొదలెట్టాడు. మొదట ఇది చిన్నది అనిపించింది, కాని 5 సంవత్సరాల తర్వాత అతని చిన్న ఆదా అతనికి పెద్ద వ్యాపారానికి మూలధనమిచ్చింది. ఇదే బాగు, సమయానికి నిర్ణయం తీసుకోవడం మరియు క్రమశీలత మనకు నేర్పిన పాఠం. సమయం అత్యంత శక్తివంతమైన ఆయుధం. చాణక్యుడు చెబుతున్నాడు, సమయం వృథా చేస్తే మనం జీవితంలోని గొప్ప అవకాశాలను కోల్పోతాము. సమయాన్ని గమనించి, క్రమపరచి, ప్రయత్నిస్తే మనం ఉన్నతికి చేరతాం. మోటివేషనల్ స్టోరీ.
ఒక రైతు తన పొలంలో ప్రతిరోజు 2 గంటలు కొత్త పద్ధతులపై పరిశోధన చేశాడు. మొదట ఫలితం తక్కువగా వచ్చింది, కాని 4 నెలల తర్వాత అతను పెద్ద పంట పండించగలిగాడు. సమయం మరియు క్రమపరచిన ప్రయత్నం విజయం సాధించడానికి ఎంత ముఖ్యమో ఇది చూపిస్తుంది. స్వార్థం మరియు స్వీయ నియంత్రణ. స్వార్థం తప్పు కాదు, కాని అది ఇతరులకు నష్టం కలిగించకూడదు. కొంచెం స్వార్థం అవసరమైతే అది మనకే లాభం, ఇతరులకు నష్టం లేకుండా ఉండాలి. మోటివేషనల్ స్టోరీ. ఒక ఉద్యోగ తన కెరీర్ కోసం కొంత స్వార్థం చూపించాడు, కాని తన సహచరులను హానిచేసే పనులు చేయలేదు. ఫలితం: అతను బలమైన నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేసి కంపెనీలో ప్రతిష్ఠిత స్థానం పొందాడు. సారాంశం: ప్రతి జంతువు, ప్రతి పరిస్థితి మనకు పాయం నేర్పుతుంది. సింహం శక్తి మరియు సంపూర్ణ శ్రద్ధబగులాద్ కేంద్రీకృతం. ప్యాషన్, స్వీయ నియంత్రణ కోడిద్ సమయానికి లేచేరు, ప్రతిరోజు సిద్ధంగా ఉండటంకివి జాగ్రత్త, ఆదా మరియు నమ్మకాన్ని మెల్లగా పెట్టడం. ఈ పాఠాలను అనుసరిస్తే మనం ధైర్యం, కృషి మరియు నియంత్రణ ద్వారా జీవితంలో విజయం, శక్తి మరియు స్వీయ నియంత్రణ పొందగలము.